విమాన చరిత్రలో కొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేసింది నాసా. ఇంధనాన్ని వినియోగించకుండా కేవలం బ్యాటరీలతో నడిచే ఫ్లైట్ ని రూపొందించింది. అంతేకాదు ప్రపంచంలో ఏ విమానానికి లేనటువంటి విధంగా 14 ఇంజన్లను అమర్చింది. ఇటీవలే ఫ్లయింగ్ టెస్ట్ నిర్వహించిన నాసా ఇక వీటిని పెద్ద సంఖ్యలో తయారు చేయటమే తరువాయి అని చెప్తోంది. విమానం టేక్ ఆఫ్ ల్యాండింగ్ టైంలో ఈ సౌండ్ కామన్. కానీ నాసా కనిపెట్టిన కొత్త ఫ్లైట్ X-57 మాక్స్వెల్ మాత్రం దీనికి పూర్తి భిన్నం. నాసా న్యూ ఫ్లైట్ కు చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. చెవులు చిల్లులు పడే సౌండ్ ఉండదు, ఇంధనం అవసరం లేదు, కాలుష్యం అస్సలుండదు, పర్యావరణ సేఫ్టీతో పాటు ప్రయాణ ఖర్చులు దాదాపు 40% సేవ్ చేస్తుంది. అంతేకాదు X-57 ఫ్లైట్ కు ఏకంగా 14 ఇంజన్లుంటాయి. ఇవన్నీ కేవలం రెక్కల్లోనే అమర్చారు. సాధారణంగా విమానాలకు 2 నుంచి 4 ఇంజన్లే ఉంటాయి. వరల్డ్ లోనే అతిపెద్ద విమానమైన ఆంటోనోవ్ AN-225 మిరియాకు కూడా మొత్తం 6 ఇంజన్లే. వాటి ఆకారాన్ని బట్టి ఇంజన్లను అమర్చుతారు. ఇక వీటికి ఇంధనం కూడా అదే రేంజ్ లో ఖర్చవుతుంది. అయితే నాసా X-57 కు ఇంధనం అసలు అవసరం లేదు. పూర్తిగా బ్యాటరీలతో నడిచే మొదటి ఫ్లైట్ ఇది. కేవలం బ్యాటరీల ద్వారా విడుదలయ్యే శక్తినే ఇది వినియోగించుకుంటుంది. సాధారణ విమాన వేగాన్ని అందుకోవడానికి 14 ఇంజన్లలో 2 పెద్ద ఇంజన్లు అమర్చారు. ఇటలీ నుంచి వీటిని కొనుగోలు చేశారు. మిగతా 12 చిన్న ఇంజన్లు విమానం టేక్ ఆఫ్, ల్యాండింగ్ టైంలో ఉపయోగపడతాయి. టెన్కామ్ P-2060 అనే ఈ చిన్న విమానాన్ని మోడర్నైజ్ చేసి X-57 కు జీవం పోశారు నాసా సైంటిస్టులు. ఇటీవలే ఫ్లయింగ్ టెస్ట్ నిర్వహించిన నాసా ఇక వీటిని పెద్ద సంఖ్యలో తయారు చేయటమే తరువాయి అని చెప్తోంది. వాస్తవానికి X సిరీస్ విమానాన్ని నాసా ఇంతకు ముందే రూపొందించింది. 1947లో X-1 అనే ఫ్లైట్ ను తయారు చేసింది. సౌండ్ కంటే వేగంతో ప్రయాణించడం దీని స్పెషాలిటీ. ఆ తర్వాత వాటి ఊసెత్తకున్నా తాజాగా అదే సిరీస్ ప్లేన్ ను రూపొందించింది నాసా.